అధికార పక్షాన్ని పిలిచినారు, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరినీ పిలిచినారు. దాదాపు అందరూ వచ్చినారు. నాకు ఇక్కడ కనిపించినటువంటి వాళ్ళు ఇద్దరే, ప్రభుత్వ పక్షము ప్రతిపక్షం మాత్రం కనపడలేదు. మరి ఎందుకు రాలేదో నాకు తెలియదు. ఏదేమైనా అంటే అతను పార్టీ పరంగా రాలేదు. అతను కొడతాల రామకృష్ణ గారితో ఉన్నటువంటి చదువుతో వచ్చినాడు. మరి అతను ఏదైనా ఉండే ఉద్యోగం కూడా ఊడుతుంది స్వామి. అతను పార్టీ పరంగా వచ్చినాడు. వెరీ గుడ్, దట్స్ గుడ్, దట్స్ గుడ్. ఐ అప్రిషియేట్ విజయ్ కుమార్, ఐ అప్రిషియేట్. కనీసం వాళ్ళు రాకపోయినా కూడా నువ్వు ఈ ప్రాంత వాసిగా వచ్చినావు. వి వెల్కమ్. ఈ వెలుగుబాటు గురించి పిల్ల తాత దగ్గు నేర్పించడం ఎట్లనో అనంతపూర్ వారికి వెలుగుబాటుతనం గురించి చెప్పడం అట్లనే ఉంటది. మా తాతలు ముత్తాతలు మేము అందులోనే ఉన్నాం, అందులోనే పెరుగుతా ఉన్నాం. ఇలాగ పెద్ద చాలా మంది మాట్లాడినారు. ఇతర ప్రాంతాల్లో మాలాంటి ప్రాంతాల్లో వెనుకబడుతనం ఉండడానికి కారణాలు సహేతుకమైనటువంటి. కానీ ఇక్కడ ఓకే ఉన్నా కూడా ప్రభుత్వాలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ అన్ని ఉండి, అన్ని వనరులు, సహజ వనరులు కూడా ఉండి ఇక్కడ వెనుకబాటు అనేది వినడానికి ఎవరికైనా కొద్దిగా నామోషిగా ఉంటుంది. చాలా అంశాలు, దాదాపు 25 అంశాలు ఐడెంటిఫై చేశారు కొడతాల రామకృష్ణ గారు. మీ అందరి తోడ్పాటుతో నేను కూడా చూస్తాను. గత సంవత్సరంన్నరగా విశాఖపట్నంలో విస్తృతంగా తిరిగినారు అతను. ప్రతి మండలానికి, ప్రతి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లారు. అలానే ఇతర శ్రీకాకుళం, విజయనగరంలో కూడా అతను అన్ని ప్రాజెక్టులు తిరిగి మీ అందరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. గ్రాస్ రూట్ నుంచి సేకరించినటువంటి అంశాలు ఇక్కడ ఒక పేపర్ మీద మాకు వచ్చినారు. ఇందాక మధు గారు దానికి జోడింపు చేసినారు. వీటికి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు, మిత్రులు రామకృష్ణ గారు చెప్పినారు. అపారమైనటువంటి అనుభవంతో 80 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు మనకు పౌరుషం ఈ రోజు కావాలి అని ఈ రోజు రమణ గారు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు. విశ్వనాథ్ గారు వారికి ఉన్నటువంటి అనుభవంతో మనం దీన్ని అందరూ ఒక్కటిగా వీటిని సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని అన్నీ చెప్పినారు. వీటికి ఆల్రెడీ కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. చట్టపరంగా కేంద్ర ప్రభుత్వం చట్టపరంగా కొన్ని పరిష్కారాలు చూపించింది. వాటి అమల్లో ప్రభుత్వాలు వెనకడిగేస్తా ఉన్నాయి. ఉదాహరణకు ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అమలైతే తప్పకుండా వీటిలో 25 అంశాలు ఏవైతేనో అనేకమైనటువంటివి పటాపంచలు అవుతాయి, దూరం అవుతాయి. పరిశ్రమలు వస్తాయి, రాయితీలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు, ప్రధాని గారు తిరగని దేశం లేదు. ఇక మిగిలినవి చంద్రమండలము, సూర్యమండలం మాత్రమే మిగిలినాయి. నేను అది ఇద్దరికీ చెప్పదలుచుకున్నాను. మీరు చంద్రమండలానికి, సూర్యమండలానికి పోయినా ఒక్క రూపాయి తీసుకొని రాలేరు, ఒక్క డాలర్ తీసుకొని రాలేరు, ఒక్క పరిశ్రమ తీసుకొని రాలేరు. ప్రత్యేక హోదా తీసుకోనండి, ప్రత్యేక హోదా అమలు పరచండి. తీసుకోనండి కాదు, అమలు పరచండి. అమలు పరిస్తే
నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఆటోమేటిక్ గా పరిష్కారం అవుతుంది. ఆ ప్రయత్నం ఇటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాల్లోనే ప్రారంభం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఇతర ప్రాంతాలు పోలిస్తే మన దగ్గర భూముల రేట్లు తక్కువ, మీ దగ్గర నీరు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చేయాలి. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పార్టీల లేదా ప్రజా సంఘాలు మేమే కాదు, భారతదేశంలో ఉన్న దాదాపు 13-14 వివిధ రాజకీయ పార్టీల వారు కూడా ఇది ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అమలు అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరాలి అని మనకు 3 సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. అతి త్వరలోనే బహుశా జూన్ నెలలోనే ఆ పార్టీ నేతలందరినీ కూడా మన ఆంధ్రప్రదేశ్ తీసుకుని వచ్చి ఒక భరోసా ఈ రాష్ట్రానికి ఇప్పించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. ఆ రోజు పెద్దలందరినీ కూడా పిలవడం జరుగుతుంది. మనకు కూడా అది జరగాలి. నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు, కానీ బాధ్యతను గుర్తు చేయడానికి వస్తా మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జగన్ పార్టీ మీరు రాజీ పడ్డారు. ఎందుకు రాజీ పడ్డారు? రాజీ పడవద్దు. మీరు మావాళ్ళు, మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం. మీరు ప్రత్యేక హోదా విషయంలో దయచేసి రాజీ పడద్దు అనేటువంటి డిమాండ్ ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను ఈ వేదిక ద్వారా. మీ వ్యక్తిగతమైనటువంటి అవసరాలకు, మీ వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులకు రాష్ట్రాన్ని పణంగా పెట్టవద్దు. మీకు ఒక అగ్ని పరీక్ష ఉంది. ఈ రాష్ట్రానికి ఒక అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మీరు ఖరాఖండిగా చెప్పండి, ప్రత్యేక హోదా అమలు పరిస్తేనే, రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా అమలు పరిస్తేనే మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తామని చెప్పండి. మీరు ఎవరికి ఓటేస్తారు రాజకీయ పరమైంది. మీరు వాళ్ళకి వేసినా మేము కమ్యూనిస్టులు వేయడానికి రెడీగా లేము. మాకు రాజకీయమైనటువంటి సిద్ధాంతమైనటువంటి విభేదాలు ఉన్నాయి. మీరు వాటితో కావాలంటే మీ సిద్ధాంతాలతో రాజీ పడుకోండి, మీ ఇష్టం. కానీ రాష్ట్ర ప్రయోజనాలతో రాజీ పడితే ఒప్పుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు తయారుగా లేదు అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అలానే దాంతో పాటు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జయప్రకాష్ నారాయణ గారు మేము తయారు చేసింది కాదే, మీరే అడిగినారే ప్రభుత్వం తరఫున విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురము, కడప, కర్నూలు, చిత్తూరు 7 జిల్లాలకు 24,350 కోట్ల రూపాయలు చట్టంలో ఉన్నది. దాని ప్రకారం బుందేలఖండ్ మాదిరి మాకు నిధులు 24,350 కోట్లు కావాలన్నారు. ఎందుకు రాజీ పడ్డారు? కేవలం 1,050 కోట్ల రూపాయలు వచ్చింది ఇంతవరకు. బరి తెగించి ఈరోజు చట్టంలో ఉన్నటువంటివన్నీ కూడా పక్కన పెట్టి మేము ప్రత్యేక ప్యాకేజ్ అంటూ రాష్ట్రానికి అందులో 24,350 కోట్లని 2,000 కోట్ల రూపాయలు తగ్గించినది. ఎందుకు మాట్లాడటం లేదు మీరిద్దరు? మీకు ఆ శక్తి ఉంది, మాకు అసెంబ్లీలో లేదు, పార్లమెంట్ లో లేదు. ఇక్కడ కూర్చొని మాకు ఎవరికీ లేదు. ఇదే పార్లమెంటు, ఇదే అసెంబ్లీ మాకు ప్రస్తుతానికి. ఎందుకు ప్రశ్నించమంటారు? ఆ డబ్బే వస్తాయి, చట్టపరంగా ఉన్నటువంటి ఆ డబ్బే వస్తాయి. ఏ విధంగా ఖర్చు పెడతామనేటువంటివి అది వేరే విషయం. ఎందుకు తీసుకున్నాడో వైఫల్యం చెప్తా ఉన్నారు. చట్టంలో చాలా స్పష్టంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉభయ రాష్ట్రాల్లో ఏవైతే గతంలో టెండర్లు పిలిచినారో, ఏవైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ ఆ నిర్ణీత సమయంలో పూర్తి కావాలి. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎప్పటిలోపు పూర్తి కావాలి. ప్రతి ప్రాజెక్టు కూడా 2016 కంతా పూర్తి కావాలి. ఎందుకు కావడం లేదు? చట్టంలో ఉందే. మరి ప్రభుత్వాలే చట్టాన్ని విస్మరిస్తే ఏ విధంగా? ఎందుకు ఇన్నిసార్లు
రైల్వే జోన్ గురించి చట్టంలో పెట్టి ఇస్తామని చెప్పి మిద్దెల మీద లెక్కొచ్చి ఈ రోజు ఎందుకు రాదు? దానికి మళ్ళీ ప్రజలు ఉద్యమాలు చేయాలన్నా? ఈ విధంగా ప్రతి అంశంలో కూడా చివరికి బాక్సైట్ దోపిడీ. ఆ రోజు రాష్ట్రపతి దగ్గర పోయినారు, గవర్నర్ దగ్గర పోయినారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాని మీద ఫిర్యాదు చేశారు. మేము ఉపసంహరించుకున్నాం దాన్ని. మళ్లీ దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకు? అటవీ చట్టాన్ని, హక్కుల చట్టాన్ని ఈరోజు కావరా చేస్తా ఉన్నారు. ఎందుకోసం? ఇవన్నిటి మీద కూడా సాగునీటి ప్రాజెక్టులు కాల పరిమితిలో పూర్తి కావాలి. పరిశ్రమలు రాయితీలతో కూడినటువంటి ప్రత్యేక హోదా వస్తుంది కాబట్టి వెంటనే అమలు కావాలి. ప్రభుత్వ విద్యా సంస్థలు ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు పెట్టుకుంది అక్కడ గిరిజన ప్రాంతంలో? ఇందాక మధు గారు చెప్పినట్టు ఇట్స్ హార్ట్ బర్నింగ్. మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత బరి తగ్గించి దాని అహంకారం అనాలో మరొకటి అనాలో కానీ ప్రభుత్వ స్కూల్ మూసేస్తారు ఈరోజు. ఎడాపెడా వాడిని ఎందుకు మూయాలి? కొత్తగా తెచ్చేరిపోయి ఏ విధంగా మూస్తారు మీరు? వాటి పట్ల సమగ్ర అభివృద్ధి అవసరం. ఇక్కడ సమగ్ర అభివృద్ధి జరగడానికి ఈరోజు ఒక ప్రయత్నం ప్రారంభమైంది. నేను ఒక్కటే మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చినాను. నేను ఇంకా చిన్న పిల్లలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ రోజు పోరాటం చేసినారు. విశాఖపట్నం ఎక్కడుందో కూడా తెలియదు, దానివల్ల వచ్చే ఉపయోగాలు కూడా తెలియదు. ఈ రోజు కూడా అనంతపురం నుంచి నేను వచ్చి ఉన్నా కూడా, మిగిలిన జిల్లాల నుంచి వచ్చి ఉన్నా కూడా, బహుశా వాళ్ళు కూడా అందరూ మరీ ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ ఒక మాట చెప్పడానికి వచ్చినాము. ఉత్తరాంధ్ర వెనుకబాటు పటాపంచ చేయడానికి మీరు ఏ ప్రయత్నం చేసినా మీతో పాటు అడుగులో అడుగు వేసి నడవడానికి మేము తయారుగా ఉన్నాము అనేటువంటి మాట చెప్పడానికి వచ్చింది. మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేసినా, ఏ విధమైనటువంటి ఉద్యమాలు నిర్మాణం చేసినా దానికి సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది. పూర్తి ఇన్వాల్వ్ అవుతాం. సహకారం కూడా కాదు, మా బాధ్యత. ఇవాళేదో నేను వచ్చి ఇక్కడ వచ్చి ఇవన్నీ 2019లో మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే, లేదా ఇక్కడ కూడా వస్తే ఇవన్నీ పరిష్కారం చేస్తామని అంత ఇమ్మెచ్యూర్డ్ గా మాట్లాడడానికి కూడా రాలేదు. ఎందుకు వెయిట్ చేయాలి? 2019 వరకు 2019 వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఇందాక మంచి సూచన చేశారు మధు గారు. ఇవన్నీ కూడా రామకృష్ణ గారికి నేనైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎండార్స్ చేస్తా ఉన్నాను. మీరు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ప్లీనరీ ఏదో పెడతా ఉన్నారు, మహాసభలో ఏదో పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు. మహానాడులో మీరు అనేకమైనటువంటి తీర్మానాలు చేస్తా ఉన్నారు. గాలి తీర్మానాలు కాకుండా ఈ రోజు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మొట్టమొదటి తీర్మానం ఈ వెనుకబడినటువంటి జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం మీరు ఖచ్చితంగా ఇవి కాల పరిమితిలో ఇవన్నీ చేస్తామని విస్పష్టంగా మీరు ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది అని డిమాండ్ చేస్తాం. ఏది కొత్త కాదు, నథింగ్ ఈజ్ న్యూ ఇన్ దిస్. ఇవన్నీ కూడా ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నటువంటివి, కొత్తవి ఏమీ అడగడం లేదు. ఇవన్నీ కూడా చేయండి అని డిమాండ్ చేస్తూ అన్ని రంగాల్లో కూడా
మాట్లాడుతూ పోతే అన్ని వర్గాల వారిది ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలు, తెలుగుదేశం బీజేపీ ఇచ్చినటువంటి మాటలు, ఈరోజు వర్తిస్తున్నటువంటి తీరు, గతంలో బాబు మోడీ జోడీ అయితే ఈరోజు బాబు మోడీ మళ్ళీ జగన్ వచ్చేది 3D సినిమా చూపిస్తా ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో. బాహుబలి అది లెక్కే రాదు. ఇప్పుడు ఈ 3D సినిమా ముందు చూస్తే బాహుబలి లెక్కే రాదు. ఈ అన్యాయాల్ని, ఈ విధమైనటువంటి అరాచకమైనటువంటి పాలనను చూస్తూ ఉండవద్దు. మీరు మంచివాళ్ళు, నాకు తెలుసు మీరు మంచివాళ్ళు. కానీ మీ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకున్నప్పుడు తిరగబడండి అనేటువంటి మాట మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. నేను మంచివాడంటే నువ్వు మంచివాడిగా ఉండొచ్చు. నేను ఆ విధంగా లేనప్పుడు నువ్వు మంచివాడిగా ఎందుకుంటావు అంటాను నేను. సో మీ హక్కుల కోసం మీరు తయారు కండి, మీరు ఉద్యమాన్ని నిర్మాణం చేయండి. రేపు ఎన్నికల కోసం వెయిట్ చేయవద్దు. ప్రతిరోజు ప్రతి గంట మనకు ముఖ్యమైనటువంటి దానికి తయారు చేయండి అని, వాటితో పాటుని ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా, ఇందాక బహుశా రామకృష్ణ కొంటారు అసెంబ్లీలో చెప్పినటువంటి వాగ్దానాలు మీ మూడు జిల్లాలకు ఒక్కటంటే ఒక్కటి నెరవేరలేదు. ఇక్కడే కాదు 13 జిల్లాలో ఎక్కడ నెరవేరలేదు. మళ్ళీ అదే తప్పు జరుగుతోంది. 23 జిల్లాలు కలిసి ఉన్నప్పుడు మేము తప్పు చేశాం, ఒప్పుకోవడానికి తయారుగా ఉన్నాను. ఏమి అన్ని అభివృద్ధి కూడా హైదరాబాద్కే అంకితమైంది. ఎక్కువ భాగం, సింహ భాగం అక్కడ పోయింది. మళ్లీ అదే తప్పు ఇక్కడ చేయొద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పునర్విభజన చట్టంలో వికేంద్రీకరణ ఏ విధంగా జరగాలి అని అనేకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఈ అభివృద్ధి ఏ విధంగా ఉండాలి అంటే మళ్లీ ఆదిలోనే తప్పు జరుగుతా ఉన్నాయి. మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అవుతా ఉంది. అది తప్పు, అది రాష్ట్రానికి మంచిది కాదు అనేటువంటి ఇప్పటికైనా ప్రభుత్వం గమనించాలి. దానికి ప్రాంతాలు లేవు, మరొకటి లేవు. రాష్ట్రం అంతా కూడా దాని వెంట ఉండాలని మీకొక్కటే చివరిగా, మీరు కోటి మంది కాదు. ఆనాడు విశాఖ ఉక్కు అడిగినప్పుడు మీరు ఏదో 20 లక్షలు 30 లక్షల మందో కాదు. ఈ రోజు కోటి మంది కూడా కాదు. ఈ రోజు ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి జరగడానికి మీ వెంట ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది కూడా ఉంటారు. అటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేయాలి. అదేవిధంగా అక్కడ రాయలసీమలో ఉన్నటువంటి పరిస్థితి కానీ, లేదా ప్రకాశంలో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కూడా అదే విధంగా ఉంది. ఇవన్నీ కూడా చేయడానికి ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఇస్ వడ్డించిన విస్తర ఉంది. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం కుక్కలు చించిన విస్తరగా తయారు చేస్తున్నారు. సరైనటువంటి సమయంలో రామకృష్ణ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్దలందరూ కూడా చాలా అనుభవజ్ఞులు. వాళ్ళందరి సహకారంతో మీరు ఎప్పుడు పిలిచినా మీతో కలిసి స్థానికంగా కూడా ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామ స్థాయి నుంచి పెద్ద వరకు ఎవరున్నారో వీటిలో పూర్తి రాజకీయ ఆపేక్షతో కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నంలో సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది అనేటువంటి హామీని కూడా ఇస్తూ, ఇందాక కరువు గురించి చెప్పినారు శ్రీకాకుళంలో. ఇన్ని వనరులుండి కూడా మా దగ్గర అయితే దాదాపు ఇప్పటికే 15 లక్షల మంది వలసలు వెళ్లిపోయినారు. 15 లక్షల మంది ఈ కరువు ప్రాంతాల్లో. ఏమి చట్టం ఉంది, నీ ఊళ్ళో నువ్వే పనిచేసుకునేటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉండి 15 లక్షల మంది వలసలు వెళ్లిపోయినారు. తాగడానికి నీళ్లు లేవు. నిన్నో మొన్న ఇస్తా ఉన్నారు తండ్రి కొడుకు.
ఏదో 18800 నంబర్కి వెయిట్ చేయండి అని చెప్పేసి ఇంకా ఇప్పుడు నంబర్ ఇస్తా ఉన్నారు. వర్షాకాలం దగ్గర వస్తాను, ఇప్పుడు ఇన్ని రోజులు గుర్తొచ్చిన వాళ్ళకు నంబర్ ఇవ్వాలి అని. పశుగ్రాసం 6.5 లక్షల టన్నుల పశుగ్రాసం రాష్ట్రంలో కొరత ఉంది కరువు ప్రాంతాల్లో. కానీ కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మొత్తం కర్ణాటక వెళ్ళిపోయింది. చివరికి దౌర్భాగ్యం ఏమంటే రామకృష్ణ తెలుసు, అనంతపురంలో ఒక ప్రాంతంలో నీలం సంజయ్ రెడ్డి గారు చేసినటువంటి ప్రాజెక్టు హెచ్ఎల్సీ ద్వారా కళేగల దగ్గర ఉన్నటువంటి గడ్డిని కూడా కర్ణాటక వాళ్ళు తీసుకుపోయి 4 మాసాలుగా పశుగ్రాస కేంద్రాలు పెట్టారు. కబేళ్లానికి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇన్పుట్ సబ్సిడీ నేను ఆ రోజు రెవెన్యూ మంత్రిగా ఈ రాష్ట్రానికి 1300 కోట్ల రూపాయలు మంజూరు చేసి అది కూడా విడుదల చేయలేదు. మేము 4,000 రూపాయలు ఇచ్చాము ఎకరానికి, మేము 10,000 ఇస్తామన్నారు ఎలక్షన్లలో. 10,000 కాదు కదా, 4,000 కాదు కదా, 4 రూపాయలు కూడా ఇవ్వలేదు. మేలైన ఇన్సూరెన్స్ అన్నారు, ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. సరే, ఇంకా రుణమాఫీలు వాటన్నింటికి నేను పోను. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. మొన్న కమ్యూనిస్టులు అంతకుముందు నెల క్రితం కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో సామూహిక సత్యాగ్రహాన్ని పెద్ద ఎత్తున చేసిన చలనం లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు మొన్న 2 రోజులు చాలా విజయవంతంగా కరువు మీద వాళ్ళు ఉద్యమించినారు, అక్కడ దీక్ష చేసినారు. అయినా కూడా చలనం లేదు. అందుకోసం ఉభయ కమ్యూనిస్టులు 24వ తేదీన ఆ 4 జిల్లాల రాయలసీమలో వాళ్ళు బంద్ కాలిచ్చినారు సంపూర్ణంగా. నిన్ననే మా జిల్లా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తో కూడా నిర్ణయం తీసుకున్నాము. రాయలసీమలో ఆ కరువు మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వెంటనే వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపుకు కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాము, ఇన్వాల్వ్ అవుతాము. అది జయప్రదం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాము. ఇక్కడ కూడా మీరు బంధులే ఒకటే కాదు, ఎటువంటి ఉద్యమాలకు మీరు ఎవరు పిలిపించినా కూడా రాజకీయాలకు అతీతంగా ఈ రోజు అన్నార్థులకు దగ్గరగా ఉండడానికి మేము తయారుగా ఉన్నామనేటువంటి విషయాన్ని మీకందరూ కూడా మనవి చేస్తూ, మీకు మేధో శక్తి తక్కువ లేదు, మీకు సహజ వనరులు తక్కువ లేవు, అన్నీ ఉన్నాయి. కావాల్సింది పోరాట పటిమ మాత్రమే. మీరు ఒక అడుగు ముందేసినండి, మేము 4 అడుగులు ముందు మీతో కలిసి వేయడానికి తయారుగా ఉన్నామని మనవి చేస్తూ, ఎక్కువ దీర్ఘకాలికంగా కాకుండా అతి వీలున్నంత త్వరలోనే కాల పరిమితిలోనే ఇక్కడ ఒక అభివృద్ధి చెందినటువంటి ఉత్తరాంధ్రగా పిలువబడేంత వరకు మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మరోసారి సోదరులు రామకృష్ణ గారు, ఎందుకంటే చాలా పద్ధతి అయినవాడు, నేను కేబినెట్ లో ఉన్నాను, నేను అతను మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనేకమైనటువంటి హీజ్ ఎ ట్రబుల్ షూటర్. బయట కనబడు కానీ మేము కొంచెం బయటకు కనిపిస్తా, అతను బయటకు కనబడు కానీ హీజ్ ఎ ట్రబుల్ షూటర్. సమయం వచ్చినప్పుడు ఆ సమస్యని ఏ విధంగా దాన్ని ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా పరిష్కారం చేయాలి అని బాగా సమయస్ఫూర్తితో పనిచేసేట్లుంటారు. అతని నాయకత్వంలో అతని నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మేలు జరుగుతుంది అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కూడా తెలియజేస్తాను. నమస్కారం.